ఈ రోజైతే బయటికెళ్దామని మేము స్టార్ట్ అయ్యాం. మా కిషోరి చూడండి ఎట్లా చూస్తుందో. అసలు మేము ఏ ఏ ప్లేసెస్‌కెళ్ళామో ఈ వీడియోలో మొత్తం చెప్తా చూడండి. ఫస్ట్ మేమైతే ఒక టెంపుల్‌కెళ్ళాం. ఆ టెంపుల్ ఎంట్రన్సే ఇలా ఉంది గైస్. ఇక్కడ చాలా ఆవులు మేత మేస్తున్నాయి. ఇది చూస్తే మాత్రం గోలోక వృందావన్‌లా అనిపించింది గైస్ నాకు. ఆ టెంపుల్ అయితే కొండపైన ఉంది. అందులో ఏ స్వామి ఉన్నారో చూడండి. ఈ టెంపుల్‌కైతే ఒక హిస్టరీనే ఉంది. అదేంటంటే టెంపుల్ మొత్తం రాయితోనే ఉంటుంది. అసలు ఎక్కడ కూడా సిమెంట్ యూజ్ చేయలేదంట. గ్రేట్ కదా. చాలా మంది భక్తులైతే తమ కోరికలు కోరుకొని ఇలా కాయిన్ పెడతారంట. కానీ ఇక్కడ నరసింహస్వామి అవతారం చూస్తే మాత్రం కోరికలు కోరడమే మర్చిపోతాం. అంతలా బాగున్నారు. మేమే అనుకున్నాం మాతో పాటు చాలా మందే వచ్చారు స్వామిని చూడ్డానికి. కాదు కాదు వీళ్ళు స్వామి దగ్గరే ఉండే భక్తులు. దీని తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి టెంపుల్ కి ఒక లైక్ వేసుకోండి. అలాగే నరసింహస్వామి విష్ణు యొక్క ఎన్నవ అవతారమో కామెంట్ చేయండి. మర్చిపోకండి కామెంట్ చేయండి.